క్రైస్టాక్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ క్రైస్టాక్ ఛానల్లోనికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మనము ఆదికాండం యొక్క వివరణ గురించి, ఆదికాండం యొక్క పరిచయం గురించి, అలాగే ఆదికాండంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా అనే దాని గురించి నేను వీడియోస్ చేశాను. చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరూ ఆ లెసన్స్ చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఆలోచించబోయే అంశము ఆదికాండంలో యేసుక్రీస్తు వారు ఉన్నారా లేదా అనేది ఆలోచిద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇంకా మనం లెసన్లోకి వచ్చేద్దాం. ఆదికాండంలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? యేసుక్రీస్తు వారు ఉన్నారా లేదా అని ఆలోచించినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని పరిశీలిద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని పరిశీలిద్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఈసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ అబ్రహాము గారిని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఈసాకు గారిని బలిగా దేవుడు కోరడం జరిగింది. దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసంతో దహన బలిపీఠం దాకా తన కుమారుడిని తీసుకొని వెళ్ళి అక్కడ దహన బలిపీఠం మీద కూర్చోబెట్టి బలిస్తున్న టైంలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి ఏమని చెప్తాడంటే, నీకు పుట్టక పుట్టినటువంటి నీ ప్రియకుమారుని సైతము నాకు బలిగా అర్పించడానికి నువ్వు వెనుకాడలేదు కాబట్టి నువ్వు దేవుడికి భయపడేవాడివని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఈసాకు గారిని ఆ బలిపీఠం నుంచి తప్పించడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈసాకు గారిని అబ్రహాము గారు బలిపీఠం దాకా బలించడానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పటి కాలంలో బలిపీఠం దాకా వెళ్తే ఖచ్చితంగా బలి ఇవ్వాల్సిందే, కంపల్సరీగా బలి అక్కడ అప్పగించాల్సిందే. కానీ అక్కడ ఈసాకు గారి విషయానికి మనం వచ్చినట్లయితే ఈసాకు గారు ఆ బలిపీఠంలో మృత్యువులోనికి వెళ్ళాడు, అనగా చనిపోయాడు అనుకోండి. చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా అక్కడ ఈసాకు గారు మనకు కనపడుతున్నారండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ విధంగా యేసుక్రీస్తు వారు తనను తాను కూడా బలిగా అర్పించుకొని మరణం నుండి తిరిగి లేచినట్లు మనం లేఖనాలలో చూడగలం. అలాగే సృష్టి దేవుడు చేస్తున్నప్పుడు దేవుడి దగ్గర యేసుక్రీస్తు వారు ఉన్నారా లేదని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఉన్నారండి. మనం లేఖనాలను అడిగినట్లయితే ఈ లేఖనాలు ఏం చెప్తాయంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను అంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఆ విధంగా కిందకి మనము చదువుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఈ 8వ అధ్యాయం మొత్తం ఎవరు మాట్లాడుతున్నారని మనం ఆలోచించినట్లయితే 8వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించండి. జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానము ఈ మాటలన్నీ మనకి చెబుతుందన్నమాట. అసలు జ్ఞానం అంటే ఎవరు? ఈ జ్ఞానం అంటే ఎవరని ఆలోచించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో లాస్ట్ మాట చదువుతున్నానండి. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ క్రీస్తు దేవుని శక్తట, దేవుని జ్ఞానమట. సో ఇక్కడ సామెతలు 8వ అధ్యాయంలో జ్ఞానం ఘోషిస్తుంది అనగా యేసుక్రీస్తు వారు మనకి చెబుతున్నాడని అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క సృష్టి ఆరంభంలోనే, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు దేవుడి దగ్గర ఉన్నట్లు, ఆయన యొక్క సృష్టి జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నట్లు మనకి క్లియర్ కట్గా అర్థమవుతుందండి. అలాగే ఆదికాండంలో అబ్రహామునకు దేవుడు 17వ అధ్యాయంలోను 15వ అధ్యాయంలోను
చేసినటువంటి గొప్ప వాగ్దానాలకు, నిబంధన నెరవేర్పునకు ప్రత్యక్ష నిదర్శనము మన యేసుక్రీస్తు ప్రభువారేనండి. ఎలాగంటే ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. ఏంటంటే, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులును నీలో నుండి వచ్చెదరు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఈ అబ్రహాము గారి యొక్క పేరుని గొప్పగా చేస్తాడట. గొప్పగా ఏ విధంగా చేశారు అని మనం ఆలోచించినట్లయితే, అబ్రహాము గారి యొక్క సంతానంలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి ఆయన యొక్క సంతతి అభివృద్ధి, ఆయన యొక్క పేరు గొప్పగా మారుమ్రోగింది. ఎక్కడో తెలుసా? క్రొత్త నిబంధనలో అబ్రహాము గారి పేరుతోనే స్టార్ట్ అవుతుందండి కొత్త నిబంధన. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, ప్రతి ఒక్కరు మత్తయి సువార్తను 1వ అధ్యాయం 1వ వచనం మనం పరిశీలించినట్లయితే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి పేరు లేదు, యేసుక్రీస్తు గారికి అంతకు ముందున్న వారి పేర్లు రాయలేదు. డైరెక్ట్గా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అబ్రహాము గారి పేరుని ఎంతో గొప్పగా చేశాడండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ విధంగా దేవునికిని అబ్రహాం గారికి మధ్య జరిగినటువంటి నిబంధన ఆదికాండంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రస్తావన ఉంది కాబట్టే వాళ్ళిద్దరి మధ్య అక్కడ నిబంధన అనేది జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, ఈ నిబంధన యొక్క నెరవేర్పునకు ప్రత్యక్ష రూపమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారండి. సో ఈ విధంగా అబ్రహాం గారి విషయంలో కూడా యేసుక్రీస్తు వారు ఈ ఆదికాండంలో ఉన్నట్లు మనం చూడగలం. అలాగే అబ్రహాం గారి తర్వాత వచ్చినటువంటి ఈసాకు గారి గురించి, ఈసాకు గారి లైఫ్లో కూడా యేసుక్రీస్తు వారి గురించినటువంటి సాదృశ్యం ఒకటి ఉందండి. ఏంటంటే, ఆదికాండము 22వ అధ్యాయంలో తన తండ్రి మాటకు విధేయుడై మరణమునకు బలియాగముగా అవటానికి సిద్ధపడినటువంటి ఏసాకు, ఈ ఏసాకు గారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమేనండి. ప్రియమైన వారలారా, తన తండ్రి చెప్పాడన్న ఒక్క మాటతో ఆ మాటకి విధేయుడై ఆ మాట ప్రకారము తనను తాను బలి ఇచ్చుకోవడానికి కూడా ఇక్కడ ఈసాకు గారు సిద్ధపడిపోయాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుని యొక్క మాటకు విధేయుడై మన పాపాల నిమిత్తము యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శిలువ మరణం అనేటటువంటి బలియాగాన్ని మన పాపులందరి కొరకు తనను తాను బలిగా అర్పించుకున్నాడండి. ఈ విధంగా ఈసాకు గారి యొక్క లైఫ్ కూడా యేసుక్రీస్తు వారి జీవితానికి సాదృశ్యంగానే ఉందండి. అలాగే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనము అని ప్రస్తావించడం జరిగిందండి. మనము అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడుగా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు సృష్టి కార్యములో ఆయన ఉన్నట్లు మనకి సామెతలు 8వ అధ్యాయంలో అర్థమైంది. అలాగే ప్రియమైన వారలారా, ఈ ఆదికాండంలో యేసుక్రీస్తు వారు ఉన్నారని, అలాగే ఆదికాండంలో ఆయన ప్రస్తావన ఉందని మనకి బాగా అర్థమైందని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ, అందరికీ ఓపికతో ఉన్నటువంటి ప్రతి నా సహోదరి సహోదరులకు క్రీస్తు నామమున నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.